టైము 8:35 అయింది. ఇక్కడ గేట్ సెంటర్లో ఉన్నా నేను. మామూలు కాయల బండి కాడే ఉన్నాను. అయిపోయిన కాయలు కొద్దిగా ఉన్నాయి. డజన్నర ఉన్నాయి కాయలు, పెద్ద కాయలేను. ఎనిమిది 35 అయింది టైము. నైటు గేట్ సెంటర్, తాడేపల్లి గేట్ సెంటర్. నిన్న ఇవాళ ఎండ బాగున్నది. మరి ఎండకి కాయలు చాలా పాడైపోయినాయి. ఎండకి తిప్పాను బండి కొద్దిగా. చట్నీ ఉన్నప్పుడు ఎక్కడన్నా చట్నీ ఆపాను. బాగా ఎండకి వెళ్ళే వరకు కాయలు డ్యామేజ్ వచ్చేసినాయి. చాలా కాయలు పడేసాము. మరి మడిసిలే వడబడిపోతున్నాం ఎండకి. ఎండ అలా ఉంటుంది. సంవత్సరం బాగున్నాయి ఎండలు, సంవత్సరం ఎక్కువ ఉన్నాయి ఎండలు. మరి మనుషులు మరి అంటే ఇప్పుడు రోజులు కూడా మారిపోయినాయి. మరి ఏ టైంలో వాన పడుతుంది తెలియట్లేదు, ఏ టైంలో ఎండ తెలియదు. మరి ఎండాకాలంలో వర్షం వస్తుందో, వర్షాకాలంలో ఎండ వస్తుంది. అసలు ఏం అర్థం కావట్లేదు. మరి ఎంత వాన పడుతుందో మళ్ళీ అంత ఎండ కాస్తుంది. అసలు ఒక్క తీసిపోతుంది. బాగా సెగ ఎక్కువ అయిపోయింది. సెగ మరీ ముఖానికి సెగ పడుతుంది. ఇవాళ 23 తారీఖు, రోహిణి కార్తీ 25 అనుకుంటా. మరి 25 అయితే ఇంకా 25న మరి రోహిణి కార్తీ కాబట్టి రోహిణిలో వర్షం పడితే ఒక చల్లబడిద్దేమో. ఎన్నిసార్లు వర్షం పడి ఇప్పుడు 5-6 సార్లు పడింది వర్షం. మరి ఏం చల్లదానం రాలేదు. మరి వీడియో చూడండి. నేను కాయలు వ్యాపారం చేస్తున్నాను. మామిడికాయలు అమ్ముతున్నాము. ఏదో ఇంట్లో ఖాళీగా ఉండకుండా మరి వస్తున్నాను. మరి అది లాభం వస్తుందో నష్టం వస్తుందో అది నాకే తెలుసు. మరి తప్పనిసరిగా దిగేది ఇంట్లోకి మరి చేయాల్సి వస్తుంది. ఏనంత లేదనుకో మరి చేస్తున్నాను. నాకేం కష్టాన్ని పెట్టలేదు. అంటే ఫస్ట్ నుంచి మేము చేసిన వాళ్ళం కాబట్టి నాకేం కష్టాన్ని పెట్టలేదు. మేము ఎండకి గాలికి తిరిగి పనులు చేసిన వాళ్ళం. మేము ఇంట్లో సుఖపడినది ఉండింది లేదు. మేము చిన్న వయసు నుంచి కష్టపడ్డవాళ్ళమే. రారీ పనులు, ట్రాక్టర్ పనులకి వెళ్ళి మరి 24 గంటల పనులు మేము ఉండి నైట్ పగల పనులు మేము ఎక్కువ నైట్ పగలు పనులు మేము ఉండేవాళ్ళమే. మరి అట్లా చేసాం కాబట్టి మాకు పెద్దగా అనిపించదు, ఎండ అనిపించదు. మేము ఎండలో తిరిగి పనులు చేసిన వాళ్ళమే. మరి వర్షంలో కానీ ఎండల్లో కానీ తిరిగి పనులు చేసిన వాళ్ళం మేము. మరి కష్టం అనుకోకుండా చేసుకుంటున్నాం. ఏం పర్లేదు, మాకు ఇబ్బంది ఏం లేదు. అయితే వ్యాపారం చేసిన దాన్ని కాబట్టి నాకు అలవాటు ఉంది కాబట్టి నేను రాగలుగుతున్నాను. బండి అయినా ఇది తోపుడు బండి, 4 చక్రాల బండి. మరి ఇది రెంట్కి తెచ్చుకున్నాము. ఏ రోజుకి 30 రూపాయలు రెంటు. మరి రెంట్ కట్టుకోవాలి. మరి పార్టీల్లో నేను అడిగాను, బండి మరి వ్యాపారం చేసుకుంటాను అడిగాను. మరి అడిగితే ఇప్పుడు కాదమ్మా గెలిచినాక అంటున్నారు ఎవరైనా. మరి గెలిచినాక ఎవరు పార్టీ గెలిచిద్దే వాళ్ళని పోయి అడిగితే మరి ఏదైనా బండి మరి ఇస్తారేమో తెలీదు. మరి ఇప్పుడు ప్రస్తుతానికి మటుకి అద్దెకి పెట్టుకున్నాను. అద్దెకి తెచ్చాం బండి. వీడియోలు తప్పనిసరిగా చూడండి అందరూ. ఏంటంటే ఫస్ట్ నుంచి కష్టపడ్డవాళ్ళం మేము. ఏదైనా కష్టం చేసేవాళ్ళకి తెలిసిద్ది ఆ బాధలు. మరి ఎండకి గాలికి వానకి తిరిగి ఈ కష్ట నష్టాల్లో నలిగిన వాళ్ళకి తెలిసిద్ది ఈ సమస్య బాధ. అంటే వ్యాపారాలు కూడా ఒక్కోసారి పడితే ఒక్కోసారి పడితే లాభాలు కూడా, ఒక్కోసారి నష్టాలు జరుగుతూ ఉంటాయి. అన్నిటికీ భరాంచుకోవాలి. వ్యాపారం అంటే అన్నిటికీ భరాంచుకొని వెళ్ళాలి. ఒక్కోసారి లాభం చూపించింది, ఒక్కోసారి నష్టం చూపించింది. మరి ఒక్కోసారి అస్సలు మరి కనీసం 10 రూపాయలు కూడా రాదు. అయినా భరాంచుకోవాలి. దాంట్లో దిగినప్పుడు ఏదైనా సరే భరాంచాలి. మరి ఏదైనా చేస్తేనే ఏదైనా 4 రోజులు చేసి ఆగిపోయి మరి ఇక మనం చేయలేవులే అనుకుంటే కాదు, చేయాలి.
వ్యాపారం అనేది మొదలుపెట్టాం కాబట్టి ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలి. అంతకుముందు చిల్లర కొట్టు ఉండింది మాకు, చిల్లర కొట్టు పెట్టున్నాము. మంచి గొడవల్లో మాకు పొలం గొడవల్లో మాకు కొద్దిగా తేడా వచ్చింది. ఆ గొడవల కోసం కొద్దిగా పొలాల కాడ తిరిగి మేము గొడవలు అయ్యి స్టేషన్ చుట్టూ తిరిగి మాకు నష్టపోయాం. మేము చిల్లర కొట్టు ఉంది మాకు, 2 లక్షలు సరుకు నష్టపోయాం. ఆ కొట్టు అప్పటి నుంచి ఆపేసాము, ఇంకా కొట్టు తీయలేదు. ఆ కొట్టు ఇంకా మానేశాను నేను. మా పాప టైలరు, నేనేమో చిల్లర కొట్లు ఉండేదాన్ని. పక్కనే కొట్లు ఇద్దరి, పాపది నాది. మా బాబు ఏమో రాడ్డు మిల్లు పనికి వెళ్ళేవాడు. మా బాబు కూడా 4 సార్లు పరింజాల మంచి పడిపోవటం, మరి అబ్బాయికి దెబ్బలు తగలటం, మరి కరెంట్ షాక్ కూడా కొట్టి మా అబ్బాయికి, మా బాబుకి కరెంట్ షాక్ కూడా కొట్టింది. కరెంట్ షాక్ కొట్టి మరి చాలా బాధపడ్డాం. మరి దేవుడే బతికిచ్చాడు. ఆ అబ్బాయిని 2 రోజులు ఐసీలో పెట్టారు. మరి మా బాబు బాగానే ఉన్నాడు ఇప్పుడు, పర్వాలేదు, దేవుడి దేవాల మా బాబు బాగానే ఉంటున్నాడు ఇప్పుడు. రాడ్డు బిల్లింగ్ పని ఇప్పుడు మానేశాడు. మరి పైలంచి మన ఆటో తీసుకొని ఆటో తోలుకుంటున్నాడు మా బాబు. ఆ పాప మట్టికి టైలరు. మరి కూలి పనులే కష్టపడుతున్నారు. మరి వాళ్ళ కష్టాన్ని తగ్గట్టు ఫలితం లేదు. మరి ఏదో ఇంట్లో జరుగుతుంది. కాకపోతే సొంత ఇల్లు లేవు, బాబుకైనా పాపకైనా సొంత ఇల్లు లేదు, అద్దెకే ఉంటున్నారు. మరి నేను కూడా అద్దెకే ఉంటున్నాను. మరి అది మాది భూమి సమస్య. 5 ఎకరాల 18 సెంట్ల భూమిని కబ్జా చేసి ఉన్నారు. ఆ భూమి కోసం మేము ఎంతో పోరాడుతున్నాము, తిరుగుతున్నాము. మాకు ఇటువంటి న్యాయం పరిష్కారం జరగలేదు. మరి అధికారులు మమ్మల్ని మోసం చేశారు. మరి కబ్జాదారులు కూడా మమ్మల్ని మోసం చేసి మా భూమిని ఆక్రమించి దౌర్జన్యం చేసి ఒక రౌడీజంగా గోండాయిజంగా జరిగింది ఇది. మరి దానికి మేము తిరుగుతూనే ఉన్నాము. ఇటువంటి పరిష్కారం కాలేదు మాకు. మరి జగన్ సారు ఆయన వచ్చిన కాంచి కూడా 2019 రెండో నెల కాంచి కూడా నేను అప్లికేషన్ పెట్టుకొని తిరుగుతున్నాను. ఇటువంటి న్యాయం నాకు జరగలేదు. మరి ఎంఆర్ఓ కానీ, మున్సిపాలిటీ కమిషనర్ కానీ, మరి ఈఆర్ఓ ఆర్య సర్వే గారు, మరి డీటీ గారు, మరి జాయింట్ కలెక్టర్ గుంటూరు, వీళ్ళంతా ఎస్సీ గారు, సిఏ గారు, వీళ్ళందరూ ఆ కబ్జాదారులతో కొమ్మక్కైపోయి మాకు న్యాయం జరపడం చేశారు. న్యాయం కోసమే పోరాడుతున్నాము. మరి ఇటువంటి న్యాయం నాకు జరగలేదు. మరి వీడియో చూడండి, తప్పనిసరిగా అందరూ చూడండి. చాలామంది చూస్తున్నారు మా వీడియోలు. ఏంటంటే మా సమస్య అది. 5 ఎకరాల 18 సెంట్లు భూమిని కబ్జా చేస్తున్నారు. ఇవాళ 70 కోట్లు వస్తుంది, 70 కోట్లు ఆస్తి. కానీ మా తల్లిదండ్రులు రూపాయి తినలేదు, మేము రూపాయి తినలేదు. మా బిడ్డలే కానీ మా బిడ్డలే కానీ ఎవరు మేము రూపాయి తినేది లేదు దాంట్లో. మరి దౌర్జన్యం జరిగింది, అది ఒక రౌడీజంగా జరిగింది. మా దగ్గర ఒరిజినల్ పట్టాలు కూడా, పొలం పట్ట, ఇంటి పట్ట మొత్తం ఎస్ఐ ద్వారా పిలిపిస్తే మేము ఎత్తుకొని వెళ్ళాం చేను దగ్గరికి. 30 మంది దాడి చేసి మా అమ్మేన అన్ని కొట్టి లాక్కెళ్ళిపోయారు. మా దగ్గర నుంచి కవర్ లాక్కెళ్ళిపోయారు. ఆ కేసు పరిష్కారం కాలేదు. స్టేషన్లో కూడా కేసు అయింది, తాడేపల్లి స్టేషన్లో. ఏ న్యాయం మాకు జరగలేదు. మీరు అందరూ చూడండి, వీడియో చూడండి. ఏంటంటే మాది భూమి సమస్య, చాలా కష్టాల్లో మేము బాధల్లో ఉన్నాము. మాకు సొంత గృహాలంటే లేవు. మరి కబ్జాదారులు చేసిన పని ఇది. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చెరిబాబు కుటుంబం, వాళ్ళిద్దరు కలిసి కొమ్మక్కైపోయి మాకు అన్యాయం చేశారు. మరి మా పొలాలు వాళ్ళు ఆక్రమించుకొని, మా భూమి అంతా వాళ్ళు అమ్మేసుకొని వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. మాకు అన్యాయం జరిగింది. మాకు న్యాయం అంటే జరగట్లేదు. మరి న్యాయం కోసం నేను పోరాడుతున్నాను. ఎటువంటి పరిష్కారం నాకు జరగట్లేదు. మరి ఏ అధికారం వచ్చినా కూడా మాకు ఏ న్యాయం జరగలేదు వరకు. మరి మీరు అందరూ చూడండి, ఇది భూమి సమస్య. ఇవాళ సెంటు లేకుండా చేశారు మా కింద. మరి మా అన్నయ్యని చంపేశారు, మా అమ్మని చంపేశారు. ఈ భూముల కోసం మా మీద దాడి చేసి, మా పిల్లల మీద కూడా దాడులు చేశారు. చాలా బాధలు పడుతున్నాం మేము. మీరు అందరూ చూడండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అందరికీ తెలియాలని నేను చేస్తున్నాను. ఇది చాలా కష్టాల్లో మేము బాధల్లో ఉన్నాము. ఈ వీడియో అందరికీ తెలిస్తే ఒకరు పెద్దవాళ్ళ దాకా వెళ్ళిద్దని నేను చేస్తున్నాను. ఏదన్నా మాకు పరిష్కారం అయ్యిద్దని. తప్పనిసరిగా మీరు అందరూ చూడండి. నేను ప్రార్థనకి వెళ్తాను మీకోసం, మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మీకు అందరికీ వందనాలండి. గుంటూరు జిల్లా తాడేపల్లి. నా పేరు శాంతి.